గ్రామ పంచాయతీ అయిపోయింది హ్యాపీగా ముందే అన్ని బిల్డ్ చేసుకుంటే ప్రక్రియ స్టార్ట్ అయింది. సో ఈరోజు రేపు ఎల్లుండి మనం నామినేషన్ తీసుకోబోతున్నాం. సో దాని తర్వాత మనకు స్క్రూటినీ ఉంటుంది, విత్డ్రాస్ ఉంటుంది. దాని తర్వాత మనకు పార్టీ వారిగా అంటే మనకు మున్సిపాలిటీలో పార్టీ వారికి ఎలక్షన్ ఉంటుంది కాబట్టి సింబల్ అలాట్మెంట్, బ్యాలెట్ ప్రిపరేషన్ ఇవన్నీ ఉంటాయి. సో కమిషన్ యొక్క ఆదేశాల మేరకు ఇప్పటికే మనకు అన్ని మున్సిపాలిటీలకు కూడా ఎలక్షన్ను ప్రశాంతంగా నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది. ముందుగా నిర్వహించే అన్ని మున్సిపాలిటీ లిమిట్స్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్ని చోట కూడా అమలు పరిచే విధంగా చర్యలు తీసుకున్నాం. దానికోసం సపరేట్గా మనకు మున్సిపాలిటీ లెవెల్లో ఎంసీసీ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. దాని తర్వాత మనకు నామినేషన్స్ తీసుకోవడానికి ఆర్ఓస్కు, ఏఆర్ఓస్కు వారి యొక్క సిబ్బందికి ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. ఈరోజు నుంచి అన్ని ఈ 6 మున్సిపాలిటీలో కూడా నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. దీని తర్వాత మనకు ఎలక్షన్ కండక్ట్ చేసుకోవడానికి కూడా ఇప్పటికే ఓటర్ లిస్టు, పోలింగ్ స్టేషన్స్, మెటీరియల్, బ్యాలెట్ బాక్సెస్ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాం. ఈరోజు పోలింగ్ సిబ్బందిని కూడా మనం అంటే ఫస్ట్ ర్యాండమైజేషన్లో భాగంగా పోలింగ్ సిబ్బందిని కూడా కేటాయించుకుంటున్నాం. వారికి వెంటనే ట్రైనింగ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. సో మనకు 11th రోజు జరగబోయే ఎలక్షన్స్లో జిల్లా వ్యాప్తంగా కూడా మనకు టోటల్గా 6 మున్సిపాలిటీలో ఉన్న అన్ని వార్డుల్లో కూడా 274 పోలింగ్ స్టేషన్లో మనం యొక్క ఎలక్షన్ జరుపుకుంటున్నాం. టోటల్గా ఉన్న 126 వార్డ్స్లలో. సో ఈ 126 వార్డులలో 274 పోలింగ్ స్టేషన్లో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఓటర్స్కి అందరికీ కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించిన విధంగా మేము ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాల మేరకు ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లందరూ కూడా మా యొక్క విజ్ఞప్తి, తప్పకుండా మీరు మీ యొక్క ఓటు హక్కును వినియోగించిన విధంగా మంచి అంటే మీ మున్సిపాలిటీ పరిధిలో, మీ వార్డు పరిధిలో మంచి అభ్యర్థిని ఎన్నుకునే విధంగా అందరూ కూడా ఓటింగ్లో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లే రాజకీయ పార్టీలు కావచ్చు, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కావచ్చు, సపోర్ట్ చేయడానికి, గైడ్ చేయడానికి మా యొక్క సిబ్బంది రెడీగా ఉంది. అంటే మీరు నామినేషన్ ప్రక్రియలో కావచ్చు, లేదా నామినేషన్ అయిపోయిన తర్వాత ప్రచారంలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, మోడల్ కోడ్ పాటించడంలో మీకు డౌట్స్ ఉంటే మా సిబ్బందిని అడగవచ్చు. సో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ యొక్క సిబ్బందికి ఎప్పటికప్పుడు సహకరిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా మీ అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మీడియాకు కూడా మా యొక్క సలహా ఏంటంటే తప్పకుండా అందరం కలిసి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేసే విధంగా ముందుకు వెళ్దాం. సో కాబట్టి అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క నిబంధనలకు లోబడి పనిచేసే విధంగా అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ ఇబ్రహీంపట్నంలో మనకు ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన జనరల్ అబ్జర్వర్ గారు మయాంక్ మిత్తల్ గారు వారు ఇక్కడ నామినేషన్ ప్రక్రియ చూడడం జరిగింది. సో దీని తర్వాత ఏర్పాట్ల పైన కూడా వారు రివ్యూ చేస్తూ ఉన్నారు. సో తప్పకుండా కమిషన్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం తప్పకుండా చేస్తాం. సో అందరూ కూడా సహకరించి ఎలక్షన్స్ ప్రశాంతమైన వాతావరణంలో జరిపే విధంగా సహకరిస్తారని కోరుతాం. వీలైనంత వరకు